టీడీపీ నేత కల్లూరు 30వ వార్డు ఇన్ఛార్జ్ కె జయన్న వైసీపీలో చేరారు. తనతో పాటు 100 మంది అనుచరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక వీరందరినీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కల్లూరు అర్బన్ షరీఫ్ నగర్లోని వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సంఘాల సుదర్శన్ రెడ్డి, దండు లక్ష్మీకాంతారెడ్డి, లక్ష్మీరెడ్డి వైసీపీ నాయకులు ఉన్నారు. చేయి పెట్టాక ఒక్క నిమిషం అన్నా నగర్లో 30 వార్డులో తెలుగుదేశం నాయకుడు జయన్న ఈరోజు మా పార్టీలో చేరడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈరోజు మా పార్టీలో జయన్నను మేము కూడా ఆహ్వానించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి అక్కడ ఎంత కష్టం, అంతకంటే రెట్టింపు కష్టం ఇక్కడ సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది. పోయిన నాయకుల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే వాళ్ళం. మమ్మల్ని మెచ్చి అందరు కూడా లీడర్లు కూడా ఎవరైనా అని కూడా చాలా వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు పోయినారనేది నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మాకు జయన్న రావడం, మాకు ఆ భర్తీ పూర్తి కావడం, దాంతోపాటు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడినారో ఆ మాటలకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మా వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా మేమై కష్టపడి గెలిపించినాము. ఎన్ని ఓట్లతో గెలిచినారనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మేమందరం కష్టపడి పనిచేస్తే గెలిచినారనే ఉద్దేశం వాళ్ళకు లేనట్టుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏందో మొత్తం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా. ఈ వార్డులోనే మేమే మా బలం ఏందో మేమే నిరూపిస్తామని చెప్పి ఈరోజు మా కార్యకర్తలు జయన్న వీళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలో చేరి మన నాయకులందరూ కలిసిమెలిసి ఈరోజు పార్టీ కోసం విజయాని కోసం పనిచేయడానికి వీళ్ళందరూ వచ్చినందుకు అందరినీ కూడా మా కార్యకర్తలను, జయన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందించడం. మా సుదర్శన్ రెడ్డి అయితేనే, మా శివారెడ్డి అయితేనే, హేమలత, ఫిలిప్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా అభినందించడం. ఈరోజు మరి ఈ పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ 16 వార్డులలో ఒకటైనటువంటి 30 వార్డులో నేను గత 25 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీలో నేను ఒక్కసారి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదు, ఒకసారి కూడా గెలవలేదు నేను. కాబట్టి మరి ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందో రాదో అని ఆలోచన చేసి ఈ 2024 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము, అలాగే పాణ్యం నియోజకవర్గము కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో పని చేయాలని, సంక్షేమ పథకాలు నచ్చి మరి ప్రజలకు అందుతున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. మరి ఇప్పటి నుంచి మరి గత 25 సంవత్సరాలు ఎలాగైతే చేశానో పార్టీ కోసము, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో నా ఊపిరి ఉన్నంత వరకు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి నేను సమ్మతిస్తూ మరి ఈ రోజు నేను, నా కుటుంబ సభ్యులు, మరి శివారెడ్డి గారు, అలాగే సుదర్శన్ రెడ్డి గారు, మరి లక్ష్మీరెడ్డి గారు కార్పొరేటర్లందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి 3 వార్డుల కార్పొరేటర్లతో మరి సహకారంతో, అందరి ప్రజల సహకారంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అలాగే ప్రజలకు ఏ విధంగా అయితే ప్రతి నిత్యము సేవ చేయాలనో ఆ సేవ చేయడానికి మరి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మరి సారు నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తూ మరి ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
70 మంది, మా కుటుంబ సభ్యులు మాత్రమే 70 మంది, మా అనుచరులు మరి మా బంధువర్గము అంతా కలిసి దాదాపుగా 300 మంది వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి మరి ఈ 30 వార్డులో మరి వైఎస్ఆర్సీపీ బలమేంటో, మరి కార్యకర్తల బలమేంటో మేము సార్కి ఖచ్చితంగా విజయాన్ని ఇచ్చి ఈ వార్డు నుంచి అత్యధికమైన మెజార్టీ ఇస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కానుగల జయన్న 30 వార్డులో పనిచేస్తూ ఉంటాను. ఇంతవరకు టీడీపీ తరఫున పనిచేశాను. ఇప్పుడు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తానని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సుజాత, జయశ్రీ, అనుష, జయలక్ష్మి, ఉమా, హైమావతి, వాణి, జయ మనీష, ఎం చిత్తమ్మ, దేవకర్ణ, ఏ సులోచనమ్మ, ఆమె కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ సులోచనమ్మ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి అడ్వాంటేజ్ గా తీసుకొని పోలీసులు చెప్పి ఎవరైతే దాంట్లో ముద్దాయిలు అన్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ గా వార్నింగ్, మొత్తం పోలీసులు ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాతనే మళ్ళా మనకి షరీనగర్లో అటువంటి పని లేకుండా ఉండే పరిస్థితి ఉంది. అందుకు ముఖ్యంగా షరీనగర్ ప్రజలందరూ కూడా మనకు గడప గడపకు వచ్చినప్పుడు కూడా మనం ప్రభుత్వం నుంచి చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండి మన నాయకులు అందరూ కలిసిమెలిసి ప్రయత్నించుకుంటే అవన్నీ చేయమని నేను ఈ సభాముఖంగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఒకరిని వ్యక్తిగతంగా నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మొట్టమొదటి నుంచి రాజకీయాలలో నేర్చుకునేది ఒకటే, ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదనేది కూడా మొదటి నుంచి నా మనస్తత్వం నాది. ఒకటి మాత్రం, ఎవరిని కూడా మనం ఏది చేయడానికి అవకాశం ఉంటే అది చెప్పడం, చేయడానికి అవకాశం లేనిది మాత్రం పొరపాటున కూడా ఎవరికి కూడా ప్రామిస్ చేసే ప్రసక్తి లేదు. ప్రజల దగ్గర మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినది మనం చేయడానికి అవకాశం ఉండేది మాత్రం మనం ఇమ్మీడియట్ గా వాళ్లకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా చేయడం, అది వేరే అధికారులతో కూడా మనం చేయడం జరిగింది. ఈరోజు మనం కర్నూలులో మనం 16 వార్డులు చూసుకుంటే ఈ 16 వార్డులకు సంబంధించిన మనకు గడప గడప కింద 20 లక్షలు వస్తాయి. మనం ఈరోజు ఈ కర్నూలుకి సంబంధించిన 16 వార్డులకు దగ్గర మనకు మనం 2 కోట్లు అనుకుంటే మనకు అడిషనల్గా మళ్ళా మనం 2 కోట్లు. నేను ఈ సభ రాజ్ కుమార్, యోహాన్, రాజేష్, చిన్న జరుగు, రాజేష్, యేసు, జయశేఖర్, డి మునిస్వామి, ఎం సూర్యప్రకాష్, శ్రీరాములు, టి భద్రయ్య, కానీ ముసలు కానీ లేదంటే చెవిటి మూగవారు కానీ ఎవరైనా కానీ పడిగాపులు కనుక ఎక్కడో ఒక ప్లేస్ చెప్పేవారు, ఆ ప్లేస్ కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాపలా కాసి ఆ 200 పెన్షన్ తీసుకొని వచ్చే లోపల వాళ్ళ పని అయిపోయేది. పలుకుతున్నారు. అయితే వారికి నేను ఒకటి సవాల్ విసురుతున్నాను. ఈ పార్లం గడ్డ మీద రాంభూపాల్ రెడ్డి సార్ ఉన్నంత వరకు ఏ ఒక్కరు కూడా పార్లం గడ్డ మీద జెండా ఎగరవేసే ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరితో కాదు, నేను సార్కి ఒకటే మాట చెప్పినాను. సార్ దగ్గర పోయినా, సార్ నేను 25 ఏళ్ళు జెండా మోసినాను సార్, నేను 25 ఏళ్ళు జెండా మోసినాను, కానీ ఇప్పుడు మీ నాయకత్వం కింద పనిచేయడానికి వచ్చిన, నాయకుని నమ్మి పనిచేయడానికి వచ్చినానని మాట చెప్పినాను. కాబట్టి ఈ సభాముఖంగా అందరి ఎదురుగా చెప్తున్నాను, సార్ ఈ బృందం ఎదురుకు ప్రజలకు సేవ చేస్తాను, నాకు ఒక్క అవకాశం కల్పించండి, నేను ఖచ్చితంగా నేనేంటో చూపిస్తా, ప్రజలకు ఎలా సేవ చేస్తాను
ప్రజల గుండెల్లో మీరు ఎలా చిరస్థాయిగా ముద్ర వేశారు, అలాంటి ముద్ర మళ్ళా నేను కూడా వేసుకోవాలని ఆశపడుతున్నాను. దానికి మీ సహకారం ఉంది సార్. అదే రీతిగా ఇప్పుడు జరగబోయే కురుక్షేత్రం సంగ్రామంలో మరి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. జగనన్న గారు చేసినటువంటి అభివృద్ధి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక 3 విషయాలు చెప్పినాను. ఏం విషయాలు చెప్పినాను? ఇచ్చాడు మనకు 5 పైసలు అవసరం లేకుండా అర్థంగా రోగాలు ఏవైనా ఉంటే షుగర్కి ఇస్తున్నారు, బీపీకి ఇస్తున్నారు, దీర్ఘకాలిక వ్యాధులకు చక్కగా పని చేస్తున్నారు డాక్టర్లు. అనేక మంది ల్యాబ్ ఉంది. మరి అదే రీతిగా మరి సెలైన్లకు ఇస్తారు. జ్వరం పెద్దాయన మా అందరి ఆరాధ్య దైవం కార్సాన్ రాంపోటన్న గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్లకు, సభకు ఇచ్చేసినటువంటి సోదరు సోదరీమణులందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. మీరు ఒక్కసారి గమనించినట్లయితే నిజంగా ఇటువంటి లీడర్ మనకు దొరుకుతాడా ఒకసారి ఆలోచించండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ మన కార్సాన్ రాంభూపాల్ గారు అయితేనేమి, మాకు ఇంకా చాలా దూరం. మరి 20 వార్డు చెక్ పోస్ట్ దగ్గర, మీకు దగ్గర, ఇంటికి పోతే ఇంట్లోనే ఉంటాడు, లేదంటే ఆయన మార్నింగ్ టైం ఒకటి ఇంట్లో ఉంటాడు, ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతుంటాడు. ఇటువంటి లీడర్ నుంచి పోయి సాధించేదైతే అవతల అయితే ఏమీ లేదు నాకు తెలిసి. ఈరోజు జయన్న ఒక అదృష్టవంతుడు, ఎందుకంటే తెలుసుకున్నాడు ఇటువంటి లీడర్ దగ్గర ఉంటే మనము కాలనీ అభివృద్ధిగా మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్న లక్ష్మీరెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, ఫిలిప్ గారికి, పౌల్ గారికి, సోమేష్ గారికి, పూర్ణ గారికి, లోకేష్ గారికి, సాయి గారికి, గోపాలరెడ్డి గారికి, రంగప్ప గారికి హృదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మొన్న మాట్లాడిన నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు జయన్నను మన పార్టీలోకి వస్తున్నందుకు మన జయన్నను మన కుటుంబ సభ్యులుగా ఈరోజు మన పార్టీకి ఆహ్వానిస్తూ మన పార్టీ కార్యక్రమంలో మన పార్టీలోకి వస్తున్నందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు. స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ, అట్లే మన అన్న పాండ్యం కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారికి, తర్వాత స్టేజ్ అలంకరించిన అందరికి పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా, అట్లే అక్కలకు, చెల్లెలకి, ఇక్కడ ఉండడం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా దీనిలో కూడా గత టీడీపీ ప్రభుత్వంలో చాలా నుంచి ఉన్నాడు. నిజంగా మన పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ కార్సాన్ రాంభూపాల్ గారికి, అదేవిధంగా ఈరోజు టీడీపీ ఇన్ఛార్జ్ జగన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా వేదికటువంటి అందరికీ, కార్పొరేటర్లకు, నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఈరోజు 30వ వార్డులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు కానీ అభివృద్ధి అనేది లోపించుంటే మీరు వచ్చి చూపిస్తే ఎమ్మెల్యే గారి ద్వారా అక్కడ నిలబడిపోయిన అభివృద్ధి కూడా మనం ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన 30 వార్డులో ఉన్న నాయకులు అందరం కలిసి, మరియు ఈరోజు టీడీపీ పార్టీలోంచి మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి మన పార్టీలోకి విచ్చేస్తున్న జయన్న గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు పాణ్యం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షుడు. మనం పాణ్యం పులిమిట శ్రీ కార్సాన్ ఆహ్వానం చెప్తున్నాం. వేరే మనిషి రావాల్సిందిగా కోరుతున్నాం.
చేసిన జయన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎక్స్ కార్పొరేటర్ నాగమతిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీకాంత్ ఇట్లా ఏ విధంగా మనం ముందుకు పోవాలంటే జగన్ బాగా ఆలోచించు. మన పార్టీ పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంది. జగనన్న ఏం చేస్తున్నాడో చెప్పి అవన్నీ కూడా నిరూపిస్తున్నాడు. 99%